ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వస్తున్నాయి. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు పెరిగి వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చి విడాకులకు వెళ్తున్నాయి. చాలామంది అయితే విడాకులు చేసుకుంటున్నారు. అయితే ఎందుకో వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ జాతక చక్రాలు కలుస్తున్నాయా లోవా అది చూసుకోవాలి. రెండోది ఏంటంటే షష్టాష్టక వర్గాలు ఏమన్నా వస్తున్నాయా, నాడీ పొంతన ఏమన్నా వస్తుందా, భార్యాభర్తలు దాంపత్య జీవితం వాళ్ళకి ఎలా ఉన్నది, ఇవన్నీ చూయించుకొని మీరు మ్యారేజ్ చేసుకోండి. మీరు చాలా బాగుంటారు. తొందరపడి మీరు వివాహం చేసుకుంటే కుజదోషం ఉందనుకో ప్రాబ్లమ్స్, రావుకేతు దోషం ఉన్న, అనంత కాలసర్ప దోషాలున్న, రావుకేతు దోషాలున్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మధ్యలో మీరు విడిపోతారు, విడాకులు జరుగుతాయి. కాబట్టి ఒకసారి జాతకాన్ని పరిశీలించుకొని దగ్గరుండి తర్వాత మీరు వివాహం చేసుకోండి. ధన్యవాదాలండి.